వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత. సాధించుకుందాం మన హక్కులను, సాధించుకుందాం మన హక్కులను, సాధించుకుందాం మన హక్కులను. వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత. క్రైస్తవులకి కావలసిన బలగ్రౌండ్ మరి క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎస్సీ హోదాని రద్దు చేస్తానని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు ఆధారంగా ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మరి ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీ నాయకులు మరి జిల్లా వ్యాప్తంగా, మండలాల వ్యాప్తంగా, గ్రామాల వారీగా అనేక సదస్సులు నిర్వహిస్తూ ఈరోజు ఉదయం మరి ఖమ్మం జిల్లా మంచుకొండ ప్రాంతంలో మరి అనేక మంది క్రిస్టియన్ మైనార్టీ నాయకులతో సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సును ఉద్దేశించి మాట్లాడతారు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ సమయంలో మరి మంచుకొండ, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లాలో దళిత క్రైస్తవులపై ఉన్నటువంటి ఈ యొక్క సంచలనమైన తీర్పు, సుప్రీంకోర్టు తీర్పును ఉద్దేశించి క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయం, ఒక కుల వ్యవస్థలో జరుగుతున్న అన్యాయం మీద మరి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విషయాలు ఎన్నో వచ్చినాయి దృష్టికి. అయితే ఈ రోజు అందులో భాగంగా మరి మంచుకొండలో కూడా డానియల్ అయ్య గారు దళితులపై జరుగుతున్న, దళిత క్రిస్టియన్స్ పై జరుగుతున్న అన్యాయము, వివక్షణ గురించి ఒక మంచి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయగా మరి ఇందులో బిషప్పులు, పెద్దలు, మండల ప్రెసిడెంట్లు, జిల్లా నాయకులు చేరి వచ్చి దీంట్లో అనేక వారి వాయిస్ వినిపిస్తూ వచ్చారు. కనుక ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఇంకా మిగిలిన నియోజకవర్గాల్లో, మండలాల్లో కూడా అనేకమైన చేయబోతూ ఉన్నాం. రానున్న భవిష్యత్ కాలంలో కూడా ఇంకా అనేకమైనటువంటివి ఈ వివక్ష పైన ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఉద్దేశిస్తూ రాజ్యాంగం మార్పు కొరకు, ఆర్టికల్ యొక్క మరి మార్పును చేయడానికి కొరకు క్రైస్తవులందరూ కూడా ముందుకు వెళ్ళడానికి పిలుపునిస్తూ ఉన్నాం. దళితులని అణిచివేయడానికి, క్రైస్తవ్యాన్ని అణిచివేయడానికి జరుగుతున్న కుట్రలో ఈ భాగంగా అన్ని రకాల మతాలు, కులాలు మరి క్రైస్తవ మతాన్ని చిన్నచూపు చూస్తున్నారు, అణిచివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే ఉద్దేశంతో వారు చేస్తున్న వాటిని మరి పునరుద్ఘాటించి గట్టిగా వ్యతిరేకించి మరి అందరూ కూడా ఏకమవడానికి సిద్ధమైతా ఉన్నారు. రానున్న రోజుల్లో జరగబోతున్న ర్యాలీలు, మహాసభలు, ధర్నాలు అన్నిటి విషయంలో కూడా అనేక మందికి పిలుపునిస్తూ ఉన్నాం. దయచేసి క్రైస్తవ సంఘాల సమైక్యతతో, ఎక్యూనిజంతో మేము అందరం కలిసి అన్ని సంస్థలు, సంఘాలు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రభుత్వాలు అర్థం చేసుకొని క్రైస్తవ సమాజానికి చేయవలసిన న్యాయాన్ని చేయాలని, క్రైస్తవ దళిత క్రైస్తవులకు ఏదైతే అన్యాయం అవుతుందో అన్యాయాన్ని అరికట్టాలని, లేకపోతే దాన్ని చట్ట సవరణ చేసి సరైన న్యాయం చేకూర్చాలని మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి.